కపుల్ ఫ్రెండ్లీ మూవీ రివ్యూ. ఈ మూవీ చూడటానికి థియేటర్ కి 30 to 40 మెంబర్స్ వచ్చారు గైస్. మూవీ ఇంటర్వ్యూలు అయ్యాక లెగిసి చూస్తే 4 to 5 మెంబర్స్ నిద్రపోతున్నారు మామ. ఇంకొకటి ఏంటంటే మూవీ అయ్యాక బయటకు వచ్చిన తర్వాత పక్కన ఇద్దరు వెళ్తూ 200 బొక్క అంటున్నారు. ఆ ఇంటర్వెల్ ది ఇది చూసిన తర్వాత నాకైతే లిటరల్లీ నవ్వు వచ్చింది గైస్. మనం దీన్ని వదిలేసి ఇంకా మూవీ గురించి మాట్లాడదాం. ఫస్ట్ హాఫ్ అయితే చాలా డల్ గా ఉంది గైస్. నాకైతే ఒక రెగ్యులర్ స్టోరీ తీసినట్టే అనిపించింది. అసలు డిఫరెంట్ ఏం లేదన్నమాట. కాకపోతే ఏంటంటే మూవీ స్టార్ట్ చేయడం అయితే కొంచెం బాగా స్టార్ట్ చేశారు. అదైతే కొంచెం బాగా అనిపించింది. మూవీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఏంట్రా బాబు ఎంత లాగ్ ఉంది, తొందరగా పోనీరా బాబు అనిపించింది నాకైతే. ఆ ఫస్ట్ హాఫ్ లో కూడా మనం ఎక్కడో చూసామే, మనం ఎక్కడో చూసినట్టు అనిపిస్తా ఉంటది మనకైతే. లైక్ ఏంటంటే రఘువరన్ బీటెక్ కూడా కొంచెం అలాగే ఉంటుంది. మన హీరో గోల్ కోసం వెళ్తా ఉంటాడు, అప్పుడు ఏం జరిగింది అన్నట్టుగా ఉంటది అనమాట ఫస్ట్ హాఫ్ మొత్తం. అసలు లిటరల్లీ ఇంటర్వ్యూలు ఉంటది మామ. లిటరల్లీ నాకైతే నవ్వు వచ్చింది అనమాట. ఏదో ఆర్డర్ చేశారంటే ఏదో వచ్చిందంట. మూవీ మొత్తం అయిపోయిన తర్వాత మనకు అర్థం అవుతుంది అనమాట ఏంట్రా ఇంటర్వ్యూలు అనేసి. ఒక ఇంటర్వ్యూలు ఇస్తే నెక్స్ట్ టైం జరుగుతుందో మనకి ఎక్సైటింగ్ గా ఉండరు అనమాట. కాకపోతే మూవీలో అది ఉండదు గైస్. ఇంకొకటి ఏంటంటే ఇంటర్వ్యూలకి ముందల మన హీరోకి అండ్ మన హీరోయిన్ కి ఒక చిన్న గొడవ అవుతుందమ్మా. అసలు ఆ చిన్న గొడవ ఎందుకైందో అర్థం కాదు. అసలు ఆ గొడవ ఎందుకు అక్కడ ప్లేస్మెంట్ నాకు పర్ఫెక్ట్ గా లేదనిపించింది. కాకపోతే ఏంటంటే ఇదంతా పక్కన పెడితే సెకండ్ హాఫ్ అయితే బాగుంది గైస్. నాకైతే నచ్చింది సెకండ్ హాఫ్ వరకు అయితే. సెకండ్ హాఫ్ లో లిటరల్లీ మన హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఉంటుంది గైస్. లిటరల్లీ టూ గుడ్ ఉంటుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు ఫస్ట్ హాఫ్ కి అండ్ సెకండ్ హాఫ్ కి టూ డిఫరెంట్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో ఒక చిన్న నార్మల్ స్టోరీ ఉంటుంది, సెకండ్ హాఫ్ లో ఒక చిన్న డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్ లో లవ్ నరేషన్ వేరు ఉంటుంది, సెకండ్ హాఫ్ లో కూడా లవ్ నరేషన్ కూడా వేరుంటుంది. అలాగే మూవీ స్టార్టింగ్ నుంచి చివరి దాకా ఒక చిన్న పక్షులతో ఒక చిన్న మీనింగ్ ఇస్తాడు గైస్. అది కూడా కొంచెం బాగుంది, నాకైతే నచ్చింది. సెకండ్ హాఫ్ లో ఏంటంటే మన హీరోయిన్ వాళ్ళ ఫాదర్ మధ్య ఒక చిన్న సీన్ ఉంటుంది గైస్. ఆ సీన్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటే మూవీకి అయితే పెద్ద ఇంపాక్ట్ ఉండేది గైస్. ఆ సీన్ నుంచి అయితే ఆ సీన్ లో ఏంటంటే అలా వెళ్ళేసి అలా హగ్ చేసుకుని వచ్చేస్తారు. అక్కడ కొంచెం డైలాగ్స్ పెట్టి అక్కడ కొంచెం సీన్ ఎక్స్టెండ్ చేస్తుంటే కొంచెం బాగుంది అనిపించింది నాకైతే. అలాగే మూవీలో లొకేషన్స్ అండ్ విజువల్స్ గైస్ చాలా అంటే చాలా బాగున్నాయి. అన్ని రియల్ లొకేషన్స్ లో షూట్ చేస్తున్నట్టుంది. మూవీలో నాకు ఫస్ట్ హాఫ్ అయితే నచ్చలేదు, కానీ సెకండ్ హాఫ్ అయితే నచ్చింది గైస్. ఎమోషనల్ గా కొంచెం బాగుంది. సో మీరు మూవీ చూసారా, మీకు అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.